హాయ్ గైస్, ఇంట్లోనే చిల్లీ బ్రెడ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక గిన్నెలో ఎండుమిర్చిని వేసి అవి మునిగేలా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి పావు గంట అయ్యాక దింపేయాలి. నీటిని పూర్తిగా వంపేసి మిక్సీలో మెత్తగా చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా బ్రెడ్ స్లైస్ల అంచులను తీసేసి ఒకదానిని 4 ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి 3 టేబుల్ స్పూన్లు నూనె వేసి బ్రెడ్ ముక్కలను ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నూనెను వేసి వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన క్యాప్సికమ్, ఉల్లికాడ తరుగు, తగినంత ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్, సోయా సాస్, చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్, టమాటో కెచప్, అరకప్పు నీళ్లు అన్నీ వేసి కలుపుకోవాలి. బ్రెడ్ ముక్కలను కూడా వేసి వాటికి మసాలా పట్టే వరకు కలిపి దింపే ముందు కొత్తిమీర చల్లాలి. అంతే, చిల్లీ బ్రెడ్ రెడీ.